నర్సంపేట 24 వార్డుల కౌన్సిలర్లమైన మేము 18 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లుగా ఎన్నికైనాము. గత 4 సంవత్సరాల నుండి మేము చైర్మన్ యొక్క ఒంటెద్దు పొగడలతోనే మేము ఎంతో ఇబ్బంది పడుకుంటూ గత సంవత్సరం క్రితమే మేము అతనిపై అవిశ్వాస తీర్మానానికి క్యాంపుకి వెళ్ళడం జరిగింది. అందులో మేము 17 మంది కౌన్సిలర్ ముక్త కంఠంతోనే అతనిపైన అవిశ్వాసం తీర్మానం తెలియపరిచినాం. కానీ అప్పుడు జీవో లేనందున గవర్నమెంట్ 4 సంవత్సరాలకే అని చెప్పి ఉన్నందున మేము మళ్ళీ రిటర్న్ మా ఆదేశాల మేరకు మేము నర్సంపేటలోనే ఉండి మా యొక్క పనులు చేసుకుంటూ పోతున్న క్రమంలో ఇప్పుడు మాకు సంవత్సరం టైంలో మళ్ళీ అవిశ్వాస తీర్మానానికి మేము అతని యొక్క పనితీరు బాగలేక అభివృద్ధిలో మాకు సరైన గైడెన్స్ లేకుండా మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాడు కాబట్టి అతని పైన చైర్మన్ భర్త కిషన్ గారి రజనీ గారి మీద మేమందరం 14 మంది ముఖ్య కారణంతో అవిశ్వాస తీర్మానానికి పోవడం జరిగింది. మాకు కలెక్టర్ గారి దగ్గర 30 తారీఖు అపాయింట్మెంట్ ఇచ్చారు. మాకు అపాయింట్మెంట్ 30 తారీఖు నాడు ఖచ్చితంగా మేము తీర్మానం వాళ్ళు మా ముగ్గురిని పట్టుకొని అతను వెళ్ళిపోయాడు క్యాంపుకు. మేము ఇక్కడ నర్సంపేటలో ఉన్నాము. మేము 14 మంది బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఆదేశాల మేరకే మా ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారి మేరకే ఆదేశాల మేరకే మేము పనిచేస్తే మేము ఇక్కడే ఉన్నాం. వాళ్ళు పోయినోళ్ళు గౌరవంగా వచ్చి మాతో కలిసి కొత్త ఎన్నికయ్యే చైర్పర్సన్ను ఎన్నుకునే దానిలో వాళ్ళు భాగస్వామ్యం అవుతారని ఆశిస్తున్నాము. కాని పక్షంలో మేము అవసరం మేరకు పార్టీని ధిక్కరించైనా రాజీనామా చేసైనా మేము మాకు కలిసి వచ్చే వారితోనే మేము కొత్త క్యాండిడేట్ ఎన్నుకోవడం జరుగుతుంది. దానికి మేమందరం ముక్త కంఠంతో 14 మంది ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఇది నిజం. నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గారి మీద మేము అవిశ్వాసం తీర్మానానికి వెళ్ళాము. గత సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కానీ అప్పుడు జీవో లేనందున ఇప్పుడు జీవో ఉన్నందున మూకుమ్మడిగా 17 మంది కౌన్సిలర్లము అవిశ్వాస తీర్మానానికి ముందుకు వచ్చాము. మొన్న గత నెలలో కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం యొక్క నోటీస్ ఇవ్వడం జరిగింది. వారు ఈ నెల 30వ తారీఖు నాడు మాకు అవిశ్వాస తీర్మానానికి డేట్ ఇచ్చారు. ఈ క్రమంలో చైర్పర్సన్ గారి భర్త అయినటువంటి గుంటి కిషన్ గారు ఒక 2 కౌన్సిలర్లను పట్టుకొని క్యాంపుకు వెళ్ళారు. మేమందరం కూడా మిగతా 14 మంది కౌన్సిలర్లను కూడా మనం మన అధినాయకుని ఆదేశాల మేరకు ఇక్కడే ఉన్నాము. కానీ అధిష్టానాన్ని ధిక్కరించి క్యాంపుకు వెళ్ళిన వారు తిరిగి వస్తారని చెప్పి అనుకుంటున్నాము. రాని ఎడల ఈ 30వ తారీఖున మేము ఎలాగైనా సరే అవిశ్వాసాన్ని నెగ్గించుకొని తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాము. నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్పై గత 2 సంవత్సరాలుగా మేము మా మాజీ ఎమ్మెల్యే గారి డైరెక్షన్లే చైర్పర్సన్ భర్త మరియు చైర్పర్సన్ గారిది ఒంటెద్దు పొగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన సందర్భంలో పట్టించుకొని వెడల ఒకసారి మేము హైదరాబాద్ పోయి క్యాంపు రాజకీయం కూడా చేయడం జరిగింది. మరి 4 సంవత్సరాల టైం ఉన్నందువలన మరి మీ 3 సంవత్సరాలకు ఇది కాదని చెప్పిన తోని మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారి కలిసి మరి ఈ రకంగా ప్రజలకు మేము చెప్పలేకపోతున్నాం. మరి రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మనకు తీవ్రమైన దెబ్బ పడుతుందని ఆయనకు చెప్పడం జరిగింది. చెప్పినా కానీ మరి ఆయన చూస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మాకు 4 సంవత్సరాల టైంలో మాకు మరి సమయం వచ్చిన సందర్భంలో మరి ప్రజలకు మేము చెప్పలేని పరిస్థితులలో ఈరోజు పోయి చైర్పర్సన్ గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. మరి అవిశ్వాస తీర్మానం పెట్టే క్రమంలో 17 మంది కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే గారిని గెలవడం జరిగింది. ఈ చైర్పర్సన్ మారవాలని చెప్పడం జరిగింది. మరి అప్పుడు 17 మంది ఉన్నారు. అతను ఒక టైం ఇచ్చిండు. ఆ టైం లోపల మేము మళ్ళీ 2వ తారీఖు పోయి కలెక్టర్ గారికి 14 మంది కౌన్సిలర్లను అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. పెట్టి కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారిని గెలవడం జరిగింది. ఓకే మీ అవిశ్వాసాన్ని నేను నెగ్గిస్తా అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు 3 చైర్పర్సన్తో మరి ఇంకో 3 కౌన్సిలర్లు మరి క్యాంపు రాజకీయాలు తెరలేపి మేము క్యాంపు రాజకీయాలు చేస్తానని చెప్పి ఆయన క్యాంపు రాజకీయాలు తెరలేపి మరి పార్టీ అధిష్టాన్ని ధిక్కరించి పోయి అలా క్యాంపు రాజకీయాలు నడిపిస్తుంది. మేము ప్రజల కోసం ఈ అవిశ్వాసం పెట్టినాం కానీ మా కోసం కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళ స్వలాభాల కోసం రాజకీయం అన్నారు. కానీ మేము నర్సంపేటలో ఉన్నాం. నర్సంపేటలో ప్రజల కోసమే ఉన్నాం. మరి ప్రజల కోసమే ఆయన పైన అవిశ్వాసం పెట్టినాం. మళ్ళీ పార్టీలోనే ఒక వ్యక్తిని
ఎన్నుకొని ఆయనే చైర్పర్సన్ చేయాలని మా ఒక దాంతోనే ఉన్నాం, ఒక సంకల్పంతో. ఇప్పటికి కూడా పార్టీ లైన్ దాటలే. ఎమ్మెల్యే గారికి ఇప్పుడు కూడా మేము మళ్ళీ ఎమ్మెల్యే గారికే కానీ కేటీఆర్ గారికి ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. మేము ఈరోజు మేము ప్రజల కోసం మేము రాజీనామాకైనా సిద్ధం అంటున్నాం, పార్టీ కోసం రాజీనామాకైనా సిద్ధం అంటున్నాం. మరి మీరు దీన్ని అవిశ్వాసాన్ని నెగ్గించడానికి మరి పార్టీ ముందుకు రావాలి, ఆ ముగ్గురు కౌన్సిలర్లను తీసుకురావాలి, అవిశ్వాసాన్ని నెగ్గించాలి. మా దానిలోనే ఒకవేళ మీరు ఎవరు చైర్మన్ అభ్యర్థిని సూచిస్తారో వారిని మేము చైర్పర్సన్ చేస్తాం. మేము ఆ చైర్పర్సన్ చేసుకోవడానికి దేనికైనా మేము సిద్ధపడతా ఉంటామని